జపాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి అడుగులు వేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ వీటికి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో ప్రత్యేకించి రేర్ ఎర్త్ మినరల్స్ అవి ఆహ్, ఇంతవరకు సప్లై చేసేటటువంటిది చైనా 90% వాళ్ళ దగ్గరే ఉంది. 80, 90% అయితే వాళ్ళు సప్లైస్‌ని రిస్ట్రిక్ట్ చేసుకొస్తున్నారు. ఇట్లాంటి దశలో సొంత సేకరణకు ఓ పక్కన అమెరికా ప్రయత్నిస్తుంది గ్రీన్‌లాండ్ గురించి. అందుకనినే గ్రీన్‌లాండ్‌ని ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది గానీ అట్లాంటిది. అట్లాగే జపాన్ ఒక కొత్త వ్యవహారాన్ని కనిపెట్టింది. సముద్రం అడుగున ఉండేటటువంటి మట్టి ఏదైతే ఉంటుందో, ఆ మట్టిలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తన పరిశోధనల ద్వారా తేల్చింది. తద్వారా ఇప్పుడు ప్రారంభించింది. తొలిసారి ఏదైతే ఒక ప్రత్యేక ఎక్విప్‌మెంట్ ద్వారా సముద్రం లోపల 6 కిలోమీటర్ల లోపలికి పోతే, అక్కడ దొరికేటటువంటి మట్టిని క్లీన్ చేసి, దాంట్లో నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ తీయొచ్చు. తీసి పైప్ ఒకటి ఏర్పాటు చేసి, ఆ పైప్ ద్వారా పైకి పంపిస్తున్నారనమాట. మెయిన్ చైనా ఆధిపత్యం నుంచి ఇక్కడ మేము గూడా స సప్లై చేసుకోగలం, మేము గూడా సేకరించగలం అన్నది. కానీ దీని వలన సముద్ర కాలుష్యం పెరుగుతది అన్నది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒక టన్ను అంటే 100 కిలోల సీబెడ్ చెత్త తీస్తే, అంటే ఈ మట్టి ఇది తీస్తే కేవలం 2 కిలోగ్రాముల రేర్ ఎర్త్ మినరల్స్ వస్తాయట. ఏదైతే ఎలక్ట్రిసిటీ ఇదే ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్ ఇండస్ట్రీస్‌కి అత్యంత ముఖ్యమైనటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అతి కొంచెం వస్తాయి. అంటే 100 కిలోలకు 2 కిలోలు వస్తాయి. అంత ఖర్చుంటది. ప్లస్ అక్కడ పొల్యూషన్ ఉంటది. అదే ఇప్పుడు కీ పాయింట్.